మన ఈరోజు టాపిక్ వచ్చేసి నిష్పత్తి అనుపాతం. ఫస్ట్ నిష్పత్తి అనుపాతంలో నిష్పత్తి అంటే ఏంటో తెలుసుకుందాం. నిష్పత్తి అంటే ఏంటంటే రెండు వస్తువులను మనం పోల్చడానికి నిష్పత్తి వాడతాం అన్నమాట. ఇప్పుడు ఏ బి రెండు వస్తువులు అనుకుంటే ఈ రెండు వస్తువుల యొక్క నిష్పత్తి ఏమైందంటే A:B అవుతుంది. ఏబి రెండు వస్తువులు అనుకుంటే ఈ రెండింటి మధ్య నిష్పత్తి ఏ అవుతుంది. దీంట్లో ఏ వచ్చేసి పూర్వపదం అంటారు. దీంట్లో అంటే మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. బిని వచ్చేసి పరపదం అంటారు. రెండవ పదాన్ని పరపదం అంటారు. ఇప్పుడు A:Bని మనం ఏం రాయచ్చు అంటే A/B అని రాయచ్చు. A:Bని మనం రేషియోని ఏం రాయచ్చు అంటే A/B అని రాయచ్చు. ఇది నిష్పత్తి. దీనికి విలోమ నిష్పత్తి రాద్దాం. విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఏంటంటే ఈ ఏ ఉందా దీని విలోమం అంటే ఏమంటే రివర్స్ అవుతుంది 1/A. దీని బికి విలోమం ఏమైందంటే 1/B అవుతుంది. నిష్పత్తి కాబట్టి రేషియో రాస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇదేమవుతుందంటే దీని ఏమని రాయొచ్చు 1/A/1/B అని రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది 1/A × B/1 అవుతుంది. లాస్ట్ ఏమవుతుందంటే B/A అవుతుంది. B/A అంటే అవుతుంది B:A. ఇప్పుడు నిష్పత్తి ఏమో A:B. విలోమ నిష్పత్తి డైరెక్ట్ ఏం రాయొచ్చు మనం B:A అని రాయొచ్చు. విలోమ నిష్పత్తి అంటే B:A అని రాయొచ్చు. ఇదేంటి నిష్పత్తి గురించి మనకి. నిష్పత్తి అంటే నేర్చుకున్నప్పుడు అనుపాతం అంటే ఏంటంటే ఏదని రెండు నిష్పత్తుల్ని ఈక్వల్ చేస్తే అనుపాతం అంటారు దాన్ని. ఇప్పుడు రెండు వస్తువులు ఏమనుకున్నాం AB అనుకున్నాం. AB రెండు వస్తువులు అనుకుంటే దాని నిష్పత్తి ఏమైంది A:B అవుతుంది. ఇంకోటి CD రెండు వస్తువులు అనుకుంటే ఏమవుతుంది నిష్పత్తి ఏమైంది CD. ఇది రెండు నిష్పత్తిని ఈక్వల్ చేసే దాన్ని ఏమంటారంటే అనుపాతం అంటారు. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం A/B అని రాయొచ్చు. దీన్ని C/D అని రాయొచ్చు. ఇది అనుపాతం. మనం ఏదైనా రెండు నిష్పత్తుల్ని మనం ఈక్వల్ చేస్తే దీన్ని అనుపాతం అంటారు. ఇది అనుపాతం తీసుకున్నాం. ఫార్ములా ఏంటంటే మనకి 4వ అనుపాతం. దీంట్లో 4వ అనుపాతం అంటే ఏంటి D. ఇది D ఈక్వల్ ఇప్పుడు ఏమైంది BC/A అవుతుంది. ఇప్పుడు 4వ అనుపాతం ఫార్ములా ఏంటి మనకి D ఈక్వల్ BCA. ఒకలా ఇది ఎందుకు అనుకుంటే రేషియో మూడు వస్తువులు నేను అనుకున్నాను. నిష్పత్తి అంటే ఏంటంటే రెండు వస్తువులు మనం పోల్చడానికి నిష్పత్తి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు వస్తువులు AB అనుకుంటే రెండు వస్తువుల నిష్పత్తి ఏమైందంటే A:B అవుతుంది. దీన్ని A/B రాసుకోవచ్చు. ఇంకోటి అనుపాతం ఏంటంటే రెండు నిష్పత్తుల్ని మనం ఈక్వల్ చేస్తే సమానం చేస్తే దాని అనుపాతం ఉంటుంది. ఇప్పుడు A:B = B:C ఇది ఏమైందంటే అనుపాతం అయితే ఇదేమో నిష్పత్తి అంటారు. A:B మనకి ఎంత ఇచ్చిందంటే 2:3 ఇచ్చిండు. B:C ఎంత ఇచ్చిందంటే 4:5 ఇచ్చిండు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో A:B:C కనుక్కోవాలంటే దీంట్లో మనకి ఇందులో B ఎంత ఉంది 3 ఉంది. ఇందులో B ఎంత ఉంది 4 ఉంది. ఫస్ట్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా A వాల్యూ C వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో B వాల్యూ 3 ఉంది. దీంట్లో 4 ఉంది. ఇప్పుడు ఈ రెండింటి ఈక్వల్ కావాలంటే ఈ 3ని ఈ 4తో మల్టిప్లై చేయాలి. ఈ 4ని ఈ 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని ఈ రేషియో మొత్తాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి ఈ 4తో చేయాలి. ఈ రేషియో మొత్తాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి 3తో చేయాలి. అప్పుడు చేస్తేనే దీంట్లో B వాల్యూ 3 4 12, దీంట్లో B వాల్యూ 4 3 12. B వాల్యూ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా A వాల్యూ C వాల్యూ వస్తాయి. అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే A:B ఎంత అవుతుందంటే 2 4 8 3 4 12. దీంట్లో B:C ఏమవుతుందంటే 4 3 12 5 3 15. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత A వాల్యూ 8, B వాల్యూ ఎంత B వాల్యూ 12, C వాల్యూ ఎంత 15. ఇప్పుడు A:B:C రేషియో అంటే 8:12:15. ఇప్పుడు ఏంటంటే రెండు రేషియోలు ఇచ్చినప్పుడు దీంట్లో B దీంట్లో B ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా A వాల్యూ C వాల్యూ వచ్చేసి అప్పుడు మనకి A:B:C వస్తుంది. ఇప్పుడు దీని షార్ట్ కట్ ఏమున్నదంటే 2:3 B:C ఇక్కడ B కింద 4 రాసి 4:5. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీంతో 2 4 ఓకే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి 3 × 4 ఈ 3 ×
3 into 5. 2 4 is 8, 3 4 is 12, 3 5 is 15. ఇది A:B రేషియో వాల్యూ. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చినట్టే డైరెక్ట్గా A:B వాల్యూ ఇవ్వకుండా A is equal to B is equal to వాల్యూస్ ఇచ్చాం. దీన్ని మనం ఏం రాయొచ్చు, A/B is equal to 2/3. దీన్ని ఏం రాయొచ్చు, B/C is equal to 5/7. A/B అంటే ఏంటి, ఏ రేషియో. A:B is equal ఎంత, 2/3, 2:3, B:C అనేది 5:7. ఇప్పుడు మనం ఇందాక రాసినట్టు A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 5:7. ఇప్పుడు ఏం రాయొచ్చు, 2 5 జా ఇది 3 5 జా B వాల్యూ, C వాల్యూ 3 7 జా. అప్పుడు అది 10:15:21 అవుతుంది. ఒక మోడల్. ఓకే, దీంట్లో ఏమన్నా దీన్ని ఏమైనా రాయొచ్చు మనం, A/B ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. దీని ఏమైనా రాయొచ్చు, B/C ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. కింద మనకి ఏం లభిస్తుంది, బై 1. అప్పుడు A:B ఈక్వల్ ఏమవుతుంది, 2:1, B:C ఈక్వల్ ఏమవుతుంది, 2:1 అవుతుంది. ఇప్పుడు మనం A:B:C కనుక్కోవాలంటే మనం 2:1, B:C ఈజ్ ఈక్వల్ టు 1 2:1. మనం రాస్తాం 2 2 జా 4, 1 2 జా 2, 1 1 జా 1. ఇప్పుడు A:B:C ఈక్వల్ ఏమవుతుందంటే 4:2:1.